15-20 మందిని పొట్టన పెట్టుకుని 50 మంది దాకా గాయాల పాలయ్యారు. ఇక కర్రెగుట్టలకు సంబంధించిన వార్త మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కర్రెగుట్టలు కూడా ఎన్కౌంటర్ జరిగింది. మొత్తానికి అక్కడ 26 మంది మావోయిస్టులు, ఇక్కడ 2 ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు చనిపోయారు. గత 10-15 రోజులుగా అక్కడ ఆపరేషన్ కగార్ పేరుతోటి కూంబింగ్ జరుగుతూనే ఉంది. డిఆర్జీ బలగాలు, కోబ్రా బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు, ఎస్టీఎఫ్ బలగాలు, బస్తర్ ఫైటర్సు, సిఎఫ్ బలగాలు, అన్ని బలగాలు కలిపి అక్కడ 20 నుంచి 25 వేల మంది సంబంధించిన బలగాలు, భద్రతా దళాలు 20 నుంచి 25 వేల మంది కర్రెగుట్టలు మొత్తం చుట్టుముట్టినాయి. దాని మీద బేస్ క్యాంప్ వేసుకున్నాయి. నక్సలైట్ల ఏరివేతనే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్న ఈ క్రమంలోనే కొంతమంది అంటే ఈ 15 రోజుల వరకు వాళ్ళ ఆచూకీ ఏం తెలుసుకోలేకపోయారు మావోయిస్టుల ఆచూకీ. కానీ ఒక సొరంగ మార్గాన్ని అయితే కనుక్కున్నారు. వాళ్ళ డంప్సు స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నక్సలైట్లకు సంబంధించిన ఆహార పదార్థాలు, వాళ్ళ నిత్యావసర వస్తువులు ఏమున్నాయో అవన్నీ స్వాధీనం చేసుకోగలిగారు. అంటే ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తీవ్రమైన ఎండలు కొడుతూ ఉన్నాయి. ఆ ఎండలకు తట్టుకోలేక ఆ జవాన్లు ఎవరైతే ఉన్నారో డిహైడ్రేషన్ అయి పడిపోతే వాళ్ళని హాస్పిటల్ తరలించి వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని ఒక టీము ఒక వారం రోజులు పనిచేసిన తర్వాత ఆ టీం నుంచి మళ్ళీ రిప్లేస్ చేసి మళ్ళీ ఇంకో టీంని మారుస్తూ మొత్తం అక్కడ ఆపరేషన్ కాగా నిర్వహిస్తున్నారు. తాజాగా అక్కడ మావోయిస్టులకు బలగాలకు ఎదురు కాల్పులు జరిగినాయి. బుధవారం తెల్లవారుజామున ఈ కాల్పుల్లో కర్రెగుట్టలే జల్లెడబడుతున్న ఈ బలగాలకు మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు జరిగినాయి. మొత్తం 26 మందిని బలగాలు ధ్వంసం చేసినాయి. వాళ్ళకు మావోయిస్టులకు సంబంధించిన బంకర్లను కూడా, భారీగా ఆయుధాలను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 26 మంది మావోయిస్టులు మృతి చెందిరట. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. డిఆర్జీ, కోబ్రా, సిఆర్పిఎఫ్, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, సిఏఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఏడీజీ వివేకానంద సిన్హా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. అలాగే సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ రేంజ్ ఐజీ పి సుందరరాజ్ ఈ ఎన్కౌంటర్లను ధృవీకరించారు. తాజాగా జరిగిన దాడుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు అయితే స్వాధీనం చేసుకున్నట్టు. మరి ఈ ఎన్కౌంటర్లో ఈ చనిపోయిన మృతుల్లో 26 మంది అని చెప్తా ఉన్నారు. ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. వారిలో హిడ్మా ఉన్నాడా? ఎవరైతే మావోయిస్టుల అగ్రనేత, దాని ఏమంటారు, స్కెచ్లు వేయడంలో దిట్ట, ఎదురుదాడులు ప్రతిదాడులు చేయడంలో నెంబర్ 1, మరి ఈ జరిగిన మావోయిస్టుల ఈ ఎన్కౌంటర్లో హిడ్మా ఉన్నాడా? అసలు కర్రెగుట్టలోనే హిడ్మా ఉన్నాడా, తప్పించుకున్నాడా అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు అయితే అధికారులు కావచ్చు, అటు మావోయిస్టు పార్టీ నుంచి కూడా హిడ్మా ఉన్నాడా లేడా ఏందనేది ఎలాంటి ప్రకటన రాలేదు. మావోయిస్టు అగ్రనేతలు మడవి హిడ్మా, దేవాదళాలతో పాటు 1000 మంది మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఆశ్రయం ఉన్నారని చెప్పేసి ఛత్తీస్గఢ్ పోలీసులు బలగాలన్నీ కూడా ఏప్రిల్ 21 తారీఖు నుంచి ఇలా మే 8 ఇన్ని రోజుల పాటు అక్కడ కగార్ పేరుతోటి భద్రతా బలగాలు కర్రెగుట్టలను జల్లెడబడుతూనే ఉన్నాయి. మరి ఈ కాల్పులు జరిగినాయి. మొన్న గతంలో కొంతమందిని మట్టు పెట్టిరు, వాళ్ళ ఆయుధాలను డంపును స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఏదైతే ఆ సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకున్న వాటిని ధ్వంసం చేశారు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మరి హిడ్మా ఉన్నాడా లేడా అనేది కూడా ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే చేయలేదు. కానీ హిడ్మా అంటే కొంత బలగాలు కూడా కొంత వెనుకడుగు వేస్తూ ఉన్నాయి, కొంత భయపడే అంత సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే తెలియకుండా ఊహించని రకంగా హిడ్మా దాడులు చేస్తాడు. సైన్యాలను ముందుకు రాకుండా ఎట్లా అడ్డుకోవాలనేది ఆయన స్కెచ్ కొంత డిఫరెంట్గా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి కూడా దాన్ని ఏమంటారు డీకోడ్ చేయడానికి కూడా అంత ఈజీగా ఉండదు. కాబట్టి హిడ్మాను మట్టు పెడితే మిగతా సైన్యం అంతా, మిగతా మావోయిస్టులందరూ కూడా ఈజీగా దొరికిపోతారు. ఈజీగా వాళ్ళకు ప్లానింగ్ చేసి ఇట్లా ప్రణాళిక చెప్పి ప్లాన్ చెప్పే వాళ్ళు ఉండరు. కాబట్టి కొంత కకావికలం అయిపోయి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఇప్పటికీ 15 రోజులుగా బలగాలకు చిక్కకుండా కాపాడుతున్నది హిడ్మానే అయి ఉండొచ్చు. అయితే ఆ హిడ్మాను మట్టు పెడితే మిగతా వాళ్ళందరినీ కూడా దాని ఏమంటారు కలుగులోంచి బయటకు వచ్చినట్టుగా బయటికి రప్పించచ్చు అని చెప్పేసి బలగాలు ఒక ఎత్తుగడనైతే వేస్తున్నాయి. మరోవైపు అసలు కర్రెగుట్టల్లో ఉన్నారా లేరా అనేది కూడా ఒక డౌట్ ఉండే మొన్నటి వరకు మావోయిస్టులు కర్రెగుట్టల నుంచి తప్పించుకున్నారా అని. కానీ తాజా ఎన్కౌంటర్ తోటి వాళ్ళు కర్రెగుట్టలో ఇంకా మావోయిస్టులు ఉన్నారు, వాళ్ళు తిరిగి దాడి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. 15 రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఏప్రిల్ 27న జరిగిన ఎన్కౌంటర్లో కూడా 30 మందికి మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. కర్రెగుట్టల్లో స్పెషల్ ఆపరేషన్ ఆపాలంటూ మరోవైపు పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, పూర్వ విప్లవ విద్యార్థులు అని చెప్పేసి రకరకాల సంఘాలు వీళ్ళందరూ కూడా
బయట ఆందోళనలు చేస్తూ ఉన్నారు. కేంద్రం మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ర్యాలీలు, సభలు, సమావేశాలు, సెమినార్లు, శాంతి ర్యాలీలు చేస్తూ ఉన్నారు. మరోవైపు కేంద్రం ఏమో అసలు ఇటువైపు ఏమో ఆలోచిస్తలేదు, చర్చలు చేయాలన్నా వద్దా అనేది దాని మీద. అటు ఇండియా పాకిస్తాన్ బార్డర్లో అక్కడ యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి దీన్ని పెద్దగా ఇక్కడ పట్టించుకొని ఇచ్చేసే అవకాశం లేకపోవచ్చు. ఇక వీళ్ళు భద్రతా దళాలు ముందరికే పోతూ ఉంటే అటు పాకిస్తాన్ ఇండియా మీద ఎక్కడైతే ఉగ్రవాదం ఉందో దాన్ని మట్టు పెట్టాలనే దిశగా కేంద్రం ముందు టార్గెట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఒక దాడి అయితే చేయగలిగింది. కాబట్టి ఇప్పట్లో శాంతి చర్చలు ఉండకపోవచ్చు అనేది ఒక రకంగా చూస్తే అవుతుంది. మరి ఏకపక్ష కాల్పులే జరుపుతున్నారు కాబట్టి శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏకపక్ష కాల్పులు అంటే బలగాల వైపు నుంచే కాల్పులు జరుగుతున్నాయి, అటు నుంచి రావట్లేదు, అటు నుంచి బుల్లెట్లు రావట్లేదు, అటు నుంచి కాల్పులు జరగట్లేదు. అంటే ఇది ఒకవైపు నుంచే దాడి ఉంది కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్య దేశంలో అని చెప్పేసి వాదిస్తూ ఉన్నారు ప్రజా సంఘాల వాళ్ళు. ఇక ఈరోజు సాయంత్రం అయితే సైన్యానికి మద్దతుగా ఒక శాంతి ర్యాలీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక ప్రకటన చేశారు. ఎక్కడి నుంచి సెక్రటేరియట్ నుంచి